హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామూస్. ఈరోజు మనము పాలకూరతో ఎప్పుడు చేసుకునే వంటలు కాకుండా ఇట్లాగా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. కొద్దిగా మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత 10 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు కరివేపాకు తీసుకోవాలి. ఈ రెండింటిని ఇప్పుడు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద వేడి చేసుకొని మరొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 2 కట్టలు పాలకూర తీసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి. దీనిని ఇట్లాగా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఈ రెంటిని ఒకసారి ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇది త్వరగా మగ్గుతుంది. మధ్యలో ఒకసారి ఇట్లాగా కలపెట్టుకోండి. చూసారు కదా, ఇట్లాగా మనకి పాలకూర పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి చల్లార్చుకున్న పప్పులన్నీ వేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇట్లాగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాము. 1 స్పూన్ ఆయిలు, 1 స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిని ఇట్లా దంచి వేసుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు, 1 కరివేపాకు రెమ్మ వేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర పచ్చడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన పాలకూర పచ్చడి రెడీ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.